రాజకీయ నాయకుల నాటకాలకు కాదేది అతీతం. ఉదయనిధి స్టాలిన్ సనాతన హైందవ ధర్మాన్ని వైరస్తో పోల్చాడు. ఇక ఆయన క్రిస్టియన్స్కి ఎప్పుడూ మద్దతుగానే ఉంటాడు. అలాగే దీంతో పాటు ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తాడు. ఈయన హిందువులను బాగా ద్వేషిస్తాడు. ఇది చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈయన నాటకాలు ఓట్ల కోసం మరొకసారి బయటపడ్డాయి. సింధూరాన్ని మళ్ళీ అవమానించాడు. ఒకసారి వీడియో చూపిస్తా చూడండి. ఆయన సింధూరాన్ని ఎంత బాగా చెరిపేసుకుంటాడో చూడండి. ఆయన ముఖంలో ఒక నవ్వు లేదు. సనాతన హైందవ ధర్మం గుడిలో పూజ చేస్తున్నామనే ఒక నిబద్ధత లేదు, ఏది లేదు. ఓటు బ్యాంకు కోసం హిందువులను నమ్మించడం కోసం బొట్టు పెట్టుకొని ఆ పూజలో 2 నిమిషాలు నిలబడి అక్కడే మళ్ళీ సింధూరాన్ని అవమానిస్తూ వెంటనే తుడిచేశాడు. ఇలాంటి నాయకుల పాలన ఈరోజు తమిళనాడుకు అవసరమా? నిజంగా సనాతన హైందవ ధర్మాన్ని ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారనిపిస్తే వాళ్ళకు మాత్రమే ఓటేయండి. ఏమంటారు, వాచ్లు ఇస్తారనో, పైసలు ఇస్తారనో, సెల్ ఫోన్స్ ఇస్తారనో, ఇలా దొంగ నాటకాలు ఆడతారనో అని కాదు. సింధూరానికి అవమానం చేసిన వాళ్ళు గెలిపిద్దామా ఓడిద్దామా అనేది మీరే డిసైడ్ అవ్వండి.